మాధురి కృష్ణ, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. ఆ వీడియోకి చాలా గ్యాప్ ఇచ్చాను కదా, నేను నాకే హాలిడే ఇచ్చుకున్నాను అనమాట కొన్ని రోజులు. అందుకనే వ్లాగ్ పోస్ట్ చేయడం లేట్ అయింది. సో ఈ వ్లాగ్ కొంచెం డిఫరెంట్గా ఒక వీక్ అంతా యాజ్ ఎ మామ్, హోమ్ మేకర్, యాజ్ అ కాంటెంట్ క్రియేటర్ నా లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఒక వీక్ అంతా ఫ్యూ స్నిప్పెట్స్. ఇందులో ఫ్యామిలీ అండ్ సెల్ఫ్లో ఇంకా చాలా చిన్న పాయింట్స్ మనం మాట్లాడుకుందాము కొంచెం డిఫరెంట్గా. ఇక్కడైతే ఒక సండే, ఇది మేము మా ఫ్యామిలీ అంతా జామ్ సెషన్ పెట్టుకున్నాము. మా హస్బెండ్ సైడ్ చక్కగా పాడతారు అందరూ. సో మా అక్క వాళ్ళ కజిన్ వచ్చారనమాట. సో శ్రీలక్ష్మి అక్క అందరం కూర్చొని ఇక్కడ ఫుల్గా చిల్ అవుతున్నాము. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. మిరిసి విరియని పూదోటలో రగిలే మంటలు చల్లారవా, ఆర్పేదెలా ఓదార్చేదెలా. లాంగ్ బ్యాక్ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసి ఆగస్ట్లో అనుకుంటా. ఆ తర్వాత ఇదే నేను ఇప్పుడు కూడా ఏంటంటే పిల్లలతో అటు ఇటు తిరుగుతూ ఉన్నాం అందరం. సో ఎక్కువ ఏమీ రికార్డ్ చేయలేకపోయాను. ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను సూన్, చూడండి. ఇంకొక సాంగ్ పాడారు అండ్ మధ్యలో అర్జున్ వచ్చి ఇది ఆడతావా నాతో అని చెప్పి కూర్చున్నాడు అనమాట. యూజువల్లీ మామ్స్కి ఏమొస్తుందంటే మనం ఏదో ఒక పను లేకపోతే ఇలా సెకండ్ బేబీ ఉంటే ఉండరా ఒక 10 నిమిషాలు అంటాం. ఆ 10 నిమిషాలు ఎప్పటికీ అవ్వదు, ఎప్పటికీ కూర్చోవడం అవ్వదు. ఆ రోజు అనుకున్నా ఇట్స్ ఓకే, ఆదిత్య అక్కడ తిరిగితే తిరిగాడు, ఏం అవ్వదులే అని చెప్పి వదిలేసి వీళ్ళతో అలాగో అక్కడ పాటలు పాడుతుంటే కూర్చొని వీడితో ఆడుతున్నాను అనమాట. అండ్ అర్జున్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే అడుగుతాడు, ఇంకా పడుకునే ముందు లేకపోతే ఫుల్ టైర్డ్ అయిపోయాక వచ్చి నాతో ఆడతావా అంటాడు. ప్రతిసారి నో చెప్పడం ఎంత కష్టంగా ఉంటుందంటే ఆల్మోస్ట్ ఇంకా అయిపోతుంది, ఎవ్రీ టైం నో చెప్పినట్టు అయిపోతుంది. అప్పుడు ఇంకా మనం ఏదో ఇంట్రెస్ట్ లేదు వాళ్ళతో ఎంగేజ్ అవ్వడానికి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. దాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. మోస్ట్లీ ఈ సిచ్యువేషన్లో మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు. ఓకే అమ్మ ఆడదు అనుకున్న వాళ్ళు ఎవరో ఒకళ్ళని అటెండ్ అవుతారు కదా. నేను వెళ్ళి తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా, సార్ ప్లీజ్ సార్ నాకు కొంచెం పని ఉంది, ఏమనుకోకు నాన్నతో ఆడుకొని చెప్తాను. సో అలాగా అట్లీస్ట్ బ్యాలెన్స్ అన్నా చేస్తే బాగుంటుంది. ఈ ఏజ్ మెయిన్గా నేను చాలా ఎమోషనల్ ఇది ఫేస్ చేస్తున్నాను. అంటే ఎవరికి ఎక్కడ ఎంత టైం ఇవ్వాలి తెలియక పిచ్చెక్కి పోతుంది అనమాట. ఇది చిన్న చిన్నగా మాట్లాడుకుంటాం కానీ చాలా సీరియస్ ఇష్యూ నిజంగా. టైం ఎంత అలాట్ చేసుకోవాలి ఏ పని కానీ. సో ఆ రోజు అలా వచ్చేసాము, అంతా అయిపోయింది, డిన్నర్ చేసి వచ్చాము. అండ్ అన్నీ పట్టట్లేదమ్మా. ఫన్నీ ఆదిత్య. ఓ సారీ, ఎందుకు సారీ? పేషెన్స్ నువ్వు అన్ని దీనికి సారీ చెప్పా మరి. ఓ మై గాడ్, నువ్వు అడ్జస్ట్ చెయ్యి. ఇప్పుడు ఆదిత్య కరెంట్ అబ్సెషన్ అండి ఇది రైడ్ ఆన్ ఉంటాయి కదా, కరెక్ట్ సైజ్ అడిగి బాగా సరిపోయింది. సో పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది లవ్లాప్ స్టార్ లైట్ రైడ్ ఆన్ అని చెప్పి ఈ మోడల్ పేరు అనమాట. ఎంత కంఫర్టబుల్గా ఆడుకుంటున్నాడంటే ఈ విధంగా మనకి పార్ట్స్ వస్తాయి, చాలా ఈజీగా అసెంబుల్ చేయొచ్చు. మనకి లైక్ స్టీరింగ్, వెనకాల బ్యాక్ రెస్ట్ కానీ ఇంకా లోపల వీల్స్ అవన్నీ కూడా వేరువేరుగా వస్తాయి అన్నమాట బాక్స్లో. సో జస్ట్ ఆ ఫ్రంట్ వీల్ ఒక్కటి సెంటర్లో పెట్టి నట్టు ఉంటుంది దాంట్లో పెట్టడమే. అండ్ ఆల్సో స్టీరింగ్ ఉంటుంది కదా, దాంట్లోనే మనకి హార్న్ అండ్ మ్యూజిక్ వస్తుంది అనమాట. దాంట్లో బ్యాటరీస్ వేయాలి, అది నేను ఇప్పుడు చూపించలేను ఎందుకంటే ఆ సాంగ్ వస్తే మనకి కాపీరైట్ ఇష్యూ వస్తుంది. సో అందులో కొన్ని సాంగ్స్ అండ్ హార్న్ అది వస్తాయన్నమాట. అండ్ ఇది ఈజీగా అటు ఇటు పడిపోవట్లేదు, సేఫ్ గార్డ్ చేయడానికి ఆ ఫ్రంట్ చూసారు కదా ఇలా చిన్న ఎక్స్టెన్షన్ వచ్చింది, అది సేఫ్టీ గార్డ్ అనమాట, ముందుకి పడిపోకుండా బేబీ. సో ఇక్కడ ఏజ్ కూడా మనకి మెన్షన్ చేసి ఉంది, ఇది 1 year to 3 years వరకు సరిపోతుంది. ఇది బెస్ట్ గిఫ్ట్ కూడా, ఎందుకంటే మనకి అరౌండ్ 1500 చేంజ్కి వచ్చేస్తుంది, డిపెండ్స్ అపాన్ ద ఆఫర్. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, అంటే సేఫ్టీ వైజ్ బాగుంది. వీల్స్ పెద్దగా ఉన్నాయి, ఊరికే వాళ్ళు ఎట్టి పడిపోలేరు, జాగ్రత్తగా లైక్ ఎక్కి దిగడానికి కూడా స్టెబిలిటీ ఉందన్నమాట ఆ ఐటమ్.
సో అందుకని నచ్చింది. ఫస్ట్ ఇంకో కలర్ అనుకున్నా, కాకపోతే వైట్ మధ్యన వైట్ కార్ అంటున్నాడు. వీటికి చాలా బుజ్జి కార్స్ ఉంటాయి ఆడుకునేవి, అందుకని వాటికి వైట్ అంటే ఇష్టమేమో అని చెప్పి ఇంకా వైట్ తీసుకున్నా. కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి, మీరు అమెజాన్లో చూడొచ్చు. అండ్ లోపలైతే ఇలా స్టోరేజ్ స్పేస్ వచ్చింది, అది వాడికి ఎంత ఇష్టం అంటే అసమానం తీసి అందులో బొమ్మలు వేసి ఇదే ఆట. అండ్ ఇలా స్టిక్కర్స్ కూడా వస్తాయి అనమాట ఆ స్పీడోమీటర్కి అండ్ ఫ్రంట్ కొంచెం లైట్స్ దగ్గర హైలైటింగ్కి. అండ్ దీనికి ఒక బండి నెంబర్ కూడా ఉంది. ఎంత నవ్వొచ్చింది నాకు అది అంటిస్తున్నప్పుడు. నాకు మెయిన్గా పర్సనల్గా ఏమిటంటే కూర్చొని దిగి ఎక్స్ప్లోర్ చేస్తూ అటు ఇటు తిరిగి ఆడుతున్నాడు కదా, స్క్రీన్ టైం ఆపేటప్పుడు నేను ఇలాంటి ఇస్తాను అనమాట. ఇంకా టీవీ కట్టే చాలు వచ్చి చూసుకో అంటే వెంటనే ఇష్టంగా వస్తున్నాడు. చాలా బాగుంటుంది ఇలా వీల్స్ అట్లా ఆడుకుని ఇష్టం ఉన్న పిల్లలు ఎంజాయ్ చేస్తారు. చూడండి వాడికి అలా కరెక్ట్గా సరిపోయింది. అండ్ అలా పుష్ చేస్తూ వెళ్తున్నాడు కదా, కొంచెం కాళ్ళకు కూడా చిన్న యాక్టివిటీ ఉంటుంది. లైక్ అస్తమానం బయటికి వెంటనే నైట్ తీసుకెళ్ళలేకపోయినా కొంచెంసేపు అలా ఎంగేజ్ అవుతున్నాడు, ఫిజికల్గా అలసిపోతున్నాడు, పడుకుంటున్నాడు. అది పర్సనల్ పెద్ద బెనిఫిట్ అనమాట. నేను అలోన్గా ఉన్నప్పుడు వర్క్ చేసుకోవడానికి దానికి కూడా కొంచెం వాడల్లా ముందు తిరుగుతూ ఉంటుంటే కొంచెం బాగుంది, యూజ్ అవుతుంది. మనకి lovelab.com అని అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది, నేను లింక్స్ ఇస్తా చూడండి. అండ్ అనదర్ డే నాకు ఒక షూటింగ్ ఉందన్నమాట, రీల్ షూట్ ఉంది. ఈ మధ్య రీల్స్కి నేను వీడియోగ్రాఫర్ని హైర్ చేసుకుంటున్నాను, సో బెటర్ క్వాలిటీ ఇవ్వచ్చని. వ్లాగ్ యూట్యూబ్ అన్ని నేనే షూట్ చేసుకుని నేనే ఎడిట్ చేసుకుంటా. మేము ఒక బొడ్డ రీల్ తీయడానికి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ. ఎంత కష్టపడుతున్నాము. అక్కడ అంబియన్స్ అంతా అలా క్రియేట్ చేసాం. బేసిక్గా మన ఇంట్లో ఎప్పుడు ఇలా ఉండదన్నమాట. సింక్ అంతా క్లీన్ చేసా, గట్టి అంతా క్లీన్ చేసాను. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లీన్ అండ్ నీట్. ఇప్పుడు మేము షూట్ చేయబోతున్నాం. ఫోకస్ కానీ ప్లేస్ అంతా అలాగే వదిలేసాను అనమాట. అంటే ఇక్కడ చెత్త చేసి అక్కడ పెట్టాను బేసిక్గా. డైనింగ్ టేబుల్ కూడా చూడొద్దు. ఓకే, హాయ్ టు ఫోటోగ్రాఫర్స్ ఆఫ్ ద డే. మీరు వెళ్తుర్లాగా రండి, అలా శ్రీకృష్ణుడు లాగా మసగగా ఉన్నారండి. హలో హాయ్. వీళ్ళు కొత్త కొత్త టెక్నాలజీస్ నేర్చుకుని నా మీద ప్రయోగిస్తారు. అక్క ఈ ఎడిట్ బాగుంటుందని వీడు ఈ బల్ల ఖాళీ చేస్తే నేను షూట్ చేసుకుంటా. ఆదిత్య నీకేం కావాలి? నీకు పాపు కావాలి, తాగేసి వెళ్ళిపోతావా? యా, ఉప్పు ఎందుకు పాపులు పావులు. ఇదొక రీల్ ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒక బ్రాండ్ షూట్ అనమాట. చిన్నదే, కాకపోతే ఇట్ టుక్ మీ 4.5 hours అండి. సాయంత్రం 4 o'clockకి స్టార్ట్ చేశాను. కిచెన్ అంతా క్లీన్ చేయడము, అంతా క్లీన్ చేసుకొని ఇలా వెజిటబుల్స్ అంతా సెట్ చేసుకొని మీరు చూసే 1 minute వెనకాల ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే లైక్ ఎనర్జీ ఈ టైప్లో. అండ్ ఎడిట్ చేయడానికి ఖచ్చితంగా ఒక 2-3 గంటల పైన వెళ్ళిపోతుంది అనమాట తెలియకుండా. సో ఇక్కడంతా కొంచెం బాగుండడానికి అంతా సెట్ చేస్తున్నాను. నిజంగా చాలా టైం పట్టింది, బట్ చాలా బాగా వచ్చింది, నాకు నచ్చింది ఆ అవుట్పుట్. అండ్ ఇందాక చెప్పా కదండి, నేను చూస్ చేసుకుంటున్నాను ఏంటంటే ఎంత చేయగలను, ఎంత బాగా చేయగలను. అంటే ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ మా ఫీల్డ్లో అండి ఎంత కష్టపడితే అంత డబ్బులు. నేను డబ్బుల కోసమే మాట్లాడుతున్నా, ఎంత కష్టపడితే అంత డబ్బులు అనమాట. బట్ నేను ఎంతవరకు కష్టపడాలి, ఎంతలో ఆపేయాలి. సో ఇలాంటి క్రియేటివ్ ఫీల్డ్స్లో కొంచెం ఫ్రీలాన్సింగ్ టైప్లో మనమే బాస్. మనకి ఎవ్వరు ఇంత చేయి అంత చేయి అని చెప్పరు. మనం యాక్సెప్ట్ చేసినంత వర్క్ మన దగ్గరికి వస్తుంది. సో ఏంటంటే చేసిన వర్క్ పర్ఫెక్షన్, క్వాలిటీ, దాని మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అనమాట. బ్రేక్ తీసుకుంటే ఇంకొంచెం జోష్ వస్తుంది నెక్స్ట్ వర్క్ అని చెప్పి. ఎంత సంపాదిస్తే అంత అన్నప్పుడు అది వచ్చింది ఏంటంటే సాటిస్ఫాక్షన్ కూడా ఇవ్వాలి. ఆ సంపాదన ఏదో ర్యాండమ్గా డబ్బులు వచ్చి పడడం కాదు కదా. సో మెంటల్ హెల్త్ బాగుంటేనే క్రియేటివ్ ఫీల్డ్లో ఇంకా ఆ క్వాలిటీ అనేది పెరుగుతుందని నా ఫీలింగ్. సో హూఎవర్ ఆర్ ఇన్ దిస్ ఫీల్డ్ అంటే ఇలాంటి క్రియేటివిటీ మీ మైండ్ వాడితేనే మీ బండి ముందుకు వెళ్తుంది అనుకునే వాళ్ళు టేక్ యువర్ సెల్ఫ్ టైం ఈక్వల్లీ, అది కూడా చాలా ఈక్వల్గా ప్రయారిటైజ్ చేసుకోవాలన్నది నా సజెషన్. సో ఇదొక నెక్స్ట్ ఇంకొక సాటర్డేనా గుర్తురాట్లేదు. సో ఇంకొక రోజు అనమాట. ఆ రోజు వీకెండ్ పక్క పిల్లలిద్దరికి లంచ్ పెట్టేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నేను అర్జున్తో ఒక మూవీ డేట్కి వెళ్ళబోతున్నాను అనమాట. ఇక్కడైతే ఇద్దరికి ఫుడ్ పెడుతున్నాను. యాజ్ యూజువల్ ఒక వ్లాగ్లో రీసెంట్గానే చెప్పాను, ఈవినింగ్ టు నైట్ వ్లాగ్ అని చేశాను. అదైతే తింటున్నాడు. అర్జున్ పక్కన ఉంటే అలా ప్లేట్లో శుభ్రంగా కలిపిస్తే తింటున్నాడు. ఇక్కడ పప్పు అని వద్దంట, నచ్చలేదు అనుకుంటా. వీడి దాంట్లో నుంచి పెరుగను అడిగి మరీ తీసుకొని తింటున్నాడు. ఏదో ఒకటి తినరా బాబు అని వదిలేస్తున్నాం అనమాట. నాకు ఆ మెస్ అయ్యేదానికంటే వాడు ఎంజాయ్ చేస్తూ నస లేకుండా తినడమే మెయిన్ అని చెప్పి 2 ముద్దలు తక్కువ తింటే నెక్స్ట్ పూట ఇంకోటి ఏదో ఒకటి పెడతాము. సో ఒక పూట ఖచ్చితంగా ఇలా వదులుతున్నాను ఈ మధ్యన, తర్వాత ఇంకొక పూట నేను పెడుతున్నాను. సో కొంచెం వాడికి ఎప్పుడు న్యూట్రిషన్ కరెక్ట్గా వెళ్తుంది అని చెక్ చేసుకోవడానికి అంతే.
క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. బట్ వర్త్ ఇట్. ఇంకో 2-3 నెలలు కష్టపడితే హీ లెర్న్, హ్యాపీగా తింటాడు. అండ్ అప్పుడు చాలా టైం కలిసి వస్తుంది. ఇప్పుడు మనకి టైం వేస్ట్ అయింది వదిలేకుండా కష్టపడితే తర్వాత చాలా ఇంకా సెట్ అయిపోతారనమాట. నాకు తెలుసు, నేను ఇది వర్క్ చూసేదాన్ని. మా ఇరుగు పొరుగు ఉంటారు కదండి బెంగళూరు వాటిలో కూడా 5 ఏళ్ళు 6 ఏళ్ళకి కూడా షూలు వేసులు కట్టి పిల్లలకి నోట్లో అన్నం పెట్టారు. అది తప్పను నేను. కాకపోతే మదర్ ఎనర్జీ, సో మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడ మదరే నలిగిపోతుంది. సో మదర్ ఎనర్జీ టైం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు వాళ్ళు ఇబ్బంది లేకుండా హాయిగా ఉంటారు. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తారు, తింటారు కూడా. తినమని కదా ప్రతి పని. మన అతి ప్రేమ వాళ్ళ బద్ధకానికి కారణం అవ్వకూడదు కదా. సో వాడు చూస్తాడని చెప్తే ఆదిత్యాలు పడకూడదమ్మా, వేస్ట్ చేయకూడదు అంతే. అంతకన్నా విసిగిసుకొని తిట్టేది కూడా ఏమీ లేదు అక్కడ. అంత చిన్నపిల్లడికి ఏం తెలియదు కదా. సో మోస్ట్లీ అలా అలా తగ్గుతూ వస్తుంది. ఇది మొన్న ఎప్పుడో షూట్ చేసింది కదా. ఒక్కొక్క రోజు అయితే అసలు పెద్ద మెతుకులు పడేకుండా మంచిగా తింటున్నాడు. సో ఇక్కడైతే మా తమ్ముడు నన్ను అర్జున్ని దింపుతాను అనమాట మూవీకి. హనుమాన్ మూవీ థియేటర్లో చూపించాలి అన్నది నా ఫీలింగ్. అండ్ మా వాడు థియేటర్కి వెళ్ళి అన్నాలేని తెలుసా, చాలా అసలు నాకు గుర్తుపడలేదు ఎప్పుడు వెళ్ళాడో. వెళ్ళిన వయసుకి వాడికి అసలు ఆ మూవీ ఎక్స్పీరియన్స్, అది థియేటర్ అది కూడా తెలిసే వయసు కాదనుకుంటా. కొంచెం వచ్చాక ఆల్మోస్ట్ ఇప్పుడు 8th బర్త్డే నెక్స్ట్ మంత్ అర్జున్కి. సో వాడి మొహం చూడండి ఈ మొత్తం కొంచెం స్నిపెట్స్లో ఎంత ఎగ్జైట్మెంట్ అని అనుకున్నారు. మంచి మంచి కార్టూన్ సినిమాలు అంటే పిల్లలు ఖచ్చితంగా చూడొచ్చు అనుకున్న మూవీస్ ఇంకా రిలీజ్ అయితే బాగున్నాను అని అనిపించింది ఆ రోజు అయితే. వాడు థియేటర్లోకి వెళ్తూ ఉంటుంది కదా స్మెల్, అది వస్తుంది మనకి వెళ్ళంగానే పాప్కార్న్ అండ్ ఆ ఏసీ వల్ల. అది చూసి వాహ్ అన్నాడు. నిజంగా అబ్బా ఎంత హ్యాపీగా అనిపించిందో. మా ఆయనకి కుదరట్లేదు అనమాట, వీకెండ్స్ ఏదో ఒకలా వెళ్ళిపోతుంది. సో మేము ఇద్దరమే వచ్చేసాం. ఇంకా అది అయింది థియేటర్. IWP. Are you excited? Yeah. Is it a IWP or screen? అంటే ఏంటి Screen ఉందా అక్కడ IWP ఎక్కడైనా? అసలు ఇన్నాళ్ళు థియేటర్కి రాని వాళ్ళకి ఈ టెక్నాలజీ ఎలా తెలుసో తెలీదు. ఎక్కడ విన్నామని అడగలేదన్నమాట నేను ఆ హడావిడిలో. అక్కడ ఇంకా యాడ్స్ ప్లే అవ్వడం స్టార్ట్ అవుతున్నాయని చెప్పి ఆడు ఇంకా రే ఇది కాదురా అంటే 4 యాడ్స్ వస్తాయి కదా, ఇది మూవీ కాదా ఇంకా మూవీ కాదా అన్నాడు పాపం. అలా మూవీ అయితే ఎంజాయ్ చేశాడు. మధ్యలో కొంచెం భయపడ్డాడు. అంటే అసలు మూవీస్ చూడరు పిల్లలు మా ఇంట్లో. జస్ట్ వాళ్ళకి సంబంధించిన కార్టూన్స్, సైన్స్వి అలాంటివి ఉంటాయి అవి తప్ప. అందుకని కొంచెం ఈ న్యాచురల్గా మన సినిమాల్లో ఉండే ఆ లిటిల్ వైలెన్స్ కానీ ఆ హడావిడి అది కొంచెం భయపడ్డాడు. కానీ తర్వాత నేను అది యాక్టింగ్ ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారో చూడని చెప్పి వాళ్ళకి బెస్ట్ యాక్టర్ అవార్డులు అవి ఇస్తారు. ఇట్స్ పర్ఫార్మెన్స్, ఇట్స్ అన్ యాక్ట్, అది ఇది అని చెప్పాను. తర్వాత సెట్ అయిపోయాడు. సో ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పాను గుర్తుందండి, వాడు ఎప్పుడన్నా మనకి టైం అడిగితే ఇవ్వలేకపోతాం. నేను లిటరలీ చెప్తున్నాను కదా, ఒక పనిలో ఉంటే ప్రతి ఒక్కళ్ళు మా ఇంట్లో మాట్లాడరు ఏంటి అంటారు. అసలు పరుగున ఉంటుంది టైం అంతా. అందరికీ సాటిస్ఫై చేయాలా, నా మైండ్ నేను సాటిస్ఫై చేసుకోవాలి. అంటే నాకు నచ్చిన పనులు ఉంటాయి కదా, లైక్ నాకు నచ్చిన షో చూడాలి, ఇది చూడాలి, లేకపోతే మూవీ చూడాలి. సో ఇట్స్ క్రేజీ ఫేజ్ అనమాట. సో ఇందుకు ఎలాగ డెలివరీ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సో ముందు చెప్పినట్టు ఎవ్రీడే ఏదైనా కుదరినప్పుడు క్వాలిటీగా సాలిడ్గా ఒక పూట ఒకరికైనా ఫ్యామిలీకైనా ఇచ్చేసిన ఆ మెమరీ వల్ల హ్యాపీగా ఉంటారు. మళ్ళీ అగైన్ ఐ వాంట్ టు ప్లాన్ దిస్. ఇంకా సీరియస్గా ఇదివరకు వీలైనప్పుడు చేసేవాళ్ళము. ఈ మధ్యనైతే నేను ప్లాన్ చేసుకొని చేస్తున్నాను ఖచ్చితంగా. ఆదిత్యని ప్లే డేట్ అంటే ఏదైనా సాఫ్ట్ ప్లే సెంటర్కి తీసుకెళ్దాం వీడిని లాగా. సో ఆ టైప్లో ఎక్కడైతే పాప్కార్న్ తీసుకుని పాప్కార్న్ ఆ రోజు లక్కీగా టచ్ ఫుడ్ చాలా బాగుంది. అమ్మాయి ఇద్దరం తినేసి మూవీ చూసి వచ్చాము. అండ్ ఆటోలో ఇద్దరం వచ్చేసాం అనమాట. మళ్ళీ మా ఆయన పాప అంతవరకు నుంచి రావాలి ఎందుకని. డాడీ ఉన్నారు ఆదిత్యతో. మధ్యాహ్నం నుంచి మా ఆయన మ్యాచ్కి వెళ్ళి వచ్చారు ఆయన ఆ రోజు. సో తర్వాత దాన్ని చూసుకున్నారు. ఇంకా నైట్ అయిపోయింది, డిన్నర్ టైంకి వెళ్ళాం అనమాట. సో సింపుల్ థింగ్స్ మేక్స్ మ్యాటర్ అని చెప్పడం నా ఉద్దేశం. సో మా ఆయనకైతే ఫైనల్ మ్యాచెస్ నడుస్తున్నాయి అనమాట పాస్ట్ 2 వీక్స్గా. అందుకనే అసలు దానికి వీకెండ్స్ బ్రేక్ దొరకట్లేదు. అండ్ ఆ రోజు పెద్ద విషయం జరిగింది. మేము ఇంటికి వెళ్ళేసరికి ఏముందో తెలుసా? ఏం చేయాలమ్మా, ఎక్కడ పెట్టాలి? జై శ్రీరామ. Like it's bigger than him. It's bigger than Aditya. ఎవరి కప్ ఎవరిదమ్మా? కప్ ఎవరిదమ్మా ఆదిత్య? నాన్నదా? అది వద్దొద్దు.
నేమ్ No, no, no. మా వాడు చెవులు పట్టుకుని తిప్పేస్తున్నాడు. మా ఆయనకి ఆ రోజు ఫైనల్ మ్యాచ్ విన్ అయ్యారంట. అలా ఇది వరకు కెప్టెన్ ఉంచుకునేవారు. ఇప్పుడు ఎవరైతే స్టార్ ప్లేయర్స్ ఎవరు ఉన్నారో ఎవరైతే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఇస్తున్నారంట. ఈసారి మాకు ఇచ్చారు. నేను కప్పు ఇచ్చిన ఆనందం కంటే దీన్ని ఇప్పుడు ఎక్కడ పెట్టాలంటే మా ఆయన రోజు ఎక్కడొక్కడ పెడదాం, ఒక కబోర్డ్ కట్టేస్తాను అంటారు దానికి. సో పిల్లలు అయితే పడుకుంటుపోయారు అనమాట. మార్నింగ్ 7 o'clock లేస్తాడు. వీకెండ్స్ మార్నింగ్ క్లాస్ ఉంటుంది అనమాట డాన్స్. సో ఫుల్ అలసిపోతాడు. ఇంకా వీడు వాడిని ఇరిటేట్ చేస్తున్నాడు. అండ్ మొన్న ఎవరో కమెంట్ చేశారు ఆదిత్యకి స్క్రీన్ టైం ఎక్కువ ఇస్తారా, లైక్ ఎలా మేనేజ్ చేస్తారని. ఇప్పుడు నేను అర్జున్ వెనకాల తిరుగుతూ ఉండాలి వీక్ డేస్ ఏదో ఒక దానికి అన్నప్పుడు మా పేరెంట్స్ హెల్ప్ చేస్తారండి. లైక్ ఆడిచ్చినాక వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. ఆర్ఎల్స్ ఇలా సాఫ్ట్ ప్లేస్ అంటారు మా ఇంటి దగ్గరలో ఉంది. దానికి కొంచెం ఎక్కువ మెంబర్షిప్ కట్టేసాం అనమాట. సో 1 hour to లైక్ ½ hour to 1 hour అలాగా వాడి ఈ మధ్యన భయం లేకుండా ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. ఆ రోజైతే మమ్మీ డాడీ ఉన్నారు, నేను కూడా ఉన్నాను ఆ రోజు. అందుకే కదా వీడియో తీశాను, మర్చిపోయాను. ఒక్కొక్కసారి వాళ్ళు ఒక్కళ్ళు కూడా తీసుకెళ్తున్నారు అనమాట పార్క్కి అలాగా. సో ఏంటంటే వాడు ఫుల్ అలా స్క్రీన్ టైంకి అలా ఉండిపోకుండా ప్రొడక్టివ్గా ఎంగేజ్ అవుతున్నాడు. ఇదివరకు అర్జున్కి అయితే అన్నీ నేనే చేసేదాన్ని. ఇప్పుడు లైక్ వాడిని డాన్స్కి దింపి క్లాసులకు దింపి అవి వచ్చే మధ్య మధ్య గ్యాప్లో నేను అలసిపోకూడదు కాబట్టి మా పేరెంట్స్ బాగా హెల్ప్ చేస్తారు. సో అలాగే కొంచెం మేనేజ్ చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ అనుకోకుండా మా స్కూల్ ఫ్రెండ్స్ లంచ్కి వస్తా అంటే అప్పటికప్పుడు వెళ్ళాను. ఒక సండే ఇది. సో ఆ వీక్ అంతా అనుకోకుండా చాలా బాగా జరిగింది. ఐ థాట్ దీన్నే కంటిన్యూ చేద్దాం, ప్రాపర్గా టైం షెడ్యూల్ చేసుకుందాం ప్రతిదానికి అనుకుంటున్నాను. ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా 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 బిజీగా ఉండదండి నా డే. ఐ ఫీల్ మనం ఎంత బిజీగానే ఉండొచ్చు, బట్ మన పీస్, మన మెంటల్ హెల్త్ కానీ మన ఇష్టాలు మర్చిపోయేంత బిజీ మాత్రం అవ్వకూడదని నా ఫీలింగ్. అలాగే ఎవరైతే మామ్స్, ఫుల్ టైం హోమ్ మేకర్ మామ్స్ అయినా సరే, వర్కింగ్ మామ్స్ అయినా, మీకోసం మీరు షెడ్యూల్ చేసుకోండి. నాకు ప్లానర్ కూడా మొన్న ఆర్డర్ చేసుకున్నా. ప్లానర్ రాసుకుందాం, ఇంకొంచెం బెటర్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పి. సో అలాంటి వీడియోలు కూడా సూన్ రాబోతున్నాయి. స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ యాజ్ ఐ సెడ్, ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ కేర్. బాయ్.